హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడానికి కావాల్సిన స్ట్రక్చర్స్ అన్నీ ఒకే వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో ఒక 1 అవర్ పైనే ఉంటుంది. కొద్దిగా ఓపికగా చూడండి. ఇక హిందీ నేర్చుకోవడానికి వేరే సోర్సెస్ వెతకాల్సిన అవసరమే లేదనమాట. అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. నేను కృష్ణారెడ్డి. నాకు తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేయడంలో 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 11 ఇయర్స్లో నేను ప్రతిరోజు తెలుగు వాళ్ళకి ఆన్లైన్ ద్వారా క్లాసెస్ తీసుకుంటూనే ఉంటాను. అలా తీసుకున్న క్లాసెస్లో ఏవైతే వాళ్ళతో మేము ప్రాక్టీస్ చేయిస్తామో ప్రతిరోజు ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా వాళ్ళతో నేను ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళకి వచ్చే డౌట్స్ క్లారిఫై చేస్తూ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిన ఒక 1 అవర్ ఆఫ్ వీడియోని నేను మీ ముందుకు ఇవ్వబోతున్నాను. ప్రతి స్ట్రక్చర్ని శ్రద్ధగా నోట్ చేసుకుంటూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం. మరి ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సీక్రెట్ ఏంటి అంటే, ఏదైనా ఒక వర్బ్ తీసుకుని ఆ వర్బ్ని కంప్లీట్గా అన్ని స్ట్రక్చర్స్తో చెప్పగలిగితే మ్యాథ్స్ ఆ లాంగ్వేజ్లో మనం మేనేజ్ చేసేయచ్చు అనమాట. అలా నేను ఈరోజు మన స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయించబోతున్న వర్బ్ ఏంటి అంటే జలానా. జలానా అంటే అర్థం ఏంటంటే వెలిగించడం అన్నమాట. ఓకే, దీపం వెలిగించడం, క్యాండిల్ వెలిగించడం, లైట్ వెలిగించడం, ఇలా ఏదైనా కూడా వెలిగించడాన్ని జలానా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీపం వెలిగించాను, దీపం వెలిగిస్తూ ఉన్నాను. ఓకే, ఇంతకుముందు దీపం వెలిగిస్తూ ఉన్నాను. ఓకే, నేను రేపు టైం దీపం వెలిగిస్తూ ఉంటాను. నేను ప్రతిరోజు దీపం వెలిగిస్తాను. నేను నిన్న దీపం వెలిగించాను, నేను ఇప్పుడే దీపం వెలిగించాను, నేను దీపం వెలిగించగలను, వెలిగించాలనుకుంటున్నాను, వెలిగించాల్సింది. చూసారా, ఒక వర్బ్ తీసుకుంటే ఎన్ని విధాలుగా మనం చెప్పొచ్చా. సో వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చాలా శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి ప్రతి పాయింట్ కూడా. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే ఈ వీడియో కింద కామెంట్స్లో మీ డౌట్ పోస్ట్ చేయండి, నేను వాటికి రిప్లైస్ ఇస్తాను. ఓకే మేడం, జలానా అంటే వెలిగించుట. చెప్పండి, వెలిగించు. జలానా. జలానా అంటే వెలిగించడం అన్నమాట. జలానా అంటే వెలిగించడం. ఓకే, చెప్పండి, నువ్వు వెలిగించు. నువ్వు వెలిగించు. 1 సెకండ్. తుమ్ జలావో. నువ్వు వెలిగించొద్దు. తుమ్ మత్ జలావో. నువ్వు వెలిగించకు. తుమ్ నా జలావో. తమరు వెలిగించండి. ఆప్ జలాయియే. తమరు వెలిగించవద్దండి. ఆప్ మత్ జలాయియే. తమరు వెలిగించకండి. ఆప్ నా జలాయియే. నన్ను వెలిగించనివ్వు. ముజే జలానేదో. నన్ను వెలిగించనివ్వండి. ముజే జలానే దీజియే. దీపం వెలిగించి ఇటు తీసుకురా. దియా జలాకర్ ఇదర్ లే ఆవో. దియా దీపము, జలాకర్ వెలిగించి, ఇదర్ ఇటు, లే ఆవో తీసుకురా. దియా జలాకర్ ఇదర్ లే ఆవో. దీపం వెలిగించి ఇటు తీసుకురా. దీపం వెలిగించనా? మే దియా జలావు. మనం దీపం వెలిగిద్దామా? క్యా హమ్ దియా జలాయే. అలాగే మనం దీపం వెలిగిద్దాం. హమ్ దియా జలాయే. దీపం వెలిగించే సమయంలో జాగ్రత్తగా ఉండు. దియా జలాతే సమయ్ సావధాన్ రహో. దీపం వెలిగిస్తూ నూనె పొయ్యి. దియా జలాకర్ ఉసే తైల్ రఖో. వెలిగిస్తూ దియా జలాతే తేల్ డాలో. తేల్ అంటే నూనె, డాల్నా అంటే పొయ్యడం. ఓకే, దియా జలాతే తేల్ డాలో. తర్వాత వెలిగిస్తూ. ఓకే, దీపం వెలిగించగానే చదవడం మొదలుపెట్టు. దియా జలాతే హీ పढ़ना शुरू कर दो. దియా జలాతే హీ పढ़ना शुरू करो. దీపం వెలిగిస్తూ అటు ఇటు చూడొద్దు. దియా జలాతే హుయే ఇదర్ ఉదర్ మత్ దేఖో. ఓకే, జలాతే హుయే అంటే వెలిగిస్తూ. నెక్స్ట్, దీపం వెలిగించిన తర్వాత నూనె పొయ్యు.
दिया जलाने के बाद तेल डालो। దియా జలానే కే బాద్ తేల్ డాలో. దీపం వెలిగించే ముందే నూనె పోస్తాను. दिया जलाने के पहले तेल डालता हूँ। పోస్తాను. डालती हूँ లేదా डालूंगी. ఓకే, डालती हूँ डालूंगी. లేడీ అయితే डालती हूँ, జెంట్ అయితే डालता हूँ. దియా జలానే సే పెహ్లే హీ తేల్ डालता हूँ. దీపం వెలిగించకుండా ఏం చేస్తున్నావు? दिया जलाने बिना क्या कर रहे हैं? क्या करती है? दिया जलाए बिना क्या कर रहे हो? దియా జలాయే బినా. ఓకే, దియా జలాయే బినా అంటే బినా జలాయే బినా అంటే ఓ దీపం వెలిగించకుండా క్యా కర్ రహే హో ఏం చేస్తూ ఉన్నావు? క్యా కర్ రహే హో ఏం చేస్తూ ఉన్నావు? దీపం వెలిగించినప్పటికీ ఏం చెప్తాం? దీపం వెలిగించినప్పటికీ నూనె పొయ్యొద్దు. दिया जलाने पर भी तेल मत डालो। దియా జలానే పర్ బి తేల్ మత్ డాలో. నాకు దీపం వెలిగించే అలవాటు లేదు. मुझे दिया जलाने की आदत नहीं है। ముజే దియా జలానే కి ఆదత్ నహీ హై. నాకు కరెంటు పోగానే దీపం వెలిగించే అలవాటు ఉండేది. పోవడం ఏమంటారు సార్? చలి జాతే హీ అంటే పోగానే. मुझे दिया जलाने की आदत थी। ओके, मुझे बिजली चली जाते ही दिया जलाने की आदत थी. मुझे बिजली चली जाते ही दिया जलाने की आदत थी. ఇప్పుడు దీపం వెలిగించాల్సిన అవసరం లేదు. यहाँ दिया जलाने की जरूरत नहीं है। अभी दिया जलाने की जरूरत नहीं है। అభి దియా జలానే కి జరూరత్ నహీ హై. కరెంటు పోగానే దీపం వెలిగించాల్సిన అవసరం ఉంటుంది. बिजली चली जाती ही दिया जलाने की जरूरत है। బిజిలీ చలి జాతే హీ దియా జలానే కి జరూరత్ హోగి. హోగి అంటాం ఎందుకంటే ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది. ఓకే ఓకే, వెల్ డన్. పోగానే దీపం వెలిగించాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఈ దీపాలు వెలిగిస్తూ ఉండు. तुम ये दिया जलाते रहो। తుమ్ ఏ దియే జలాతే రహో. ఓకే, దియా దీపం అదేమవుతుంది ప్లూరల్కి వెళ్ళేసరికి? దియా యా కాస్త ఏ అవుతుంది అనమాట. దియే. ఓకే చూడండి, తుమ్ ఏ దియే జలాతే రహో. నేను ప్రతిరోజు దీపాలు వెలిగిస్తాను. मैं हर दिन दिया जलाती हूँ। मैं हर दिन दिया जलाती हूँ जलाता हूँ. నువ్వు ప్రతిరోజు దీపాలు వెలిగిస్తావు. तुम हर दिन दिया जलाते हो। तुम हर दिन दिया जलाते हो जलाती हो. అతను ప్రతిరోజు దీపం వెలిగిస్తాడు, ఆమె ప్రతిరోజు దీపం వెలిగిస్తుంది. वह हर दिन दिया जलाता है और जलाती है। वह हर दिन दिया जलाता है जलाती है. వాళ్ళు ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. సార్ అక్కడ జలతి అని రాశారు, జలాతి అని వస్తుందేమో కదా సార్ పై రెండు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు చెప్పండి, నేను ఓకే చెప్తాను. वे हर दिन दिए జలాతే హై. ఓకే, ఇదంతా వాయిస్ టైపింగ్ అనమాట. నేను చెప్తూ ఉంటే టైప్ అవుతుంది అది. అందు గురించి అది జలానా అన్నా కూడా జల్నాగా చెప్పేస్తుంది అనమాట. ఓకే, అది మనం చేంజ్ చేద్దాం. ఓకే, జలా. ఓకే, అలాంటివి ఏమన్నా అబ్జర్వ్ చేస్తే కనుక మీరు చెప్పండి, నాకు చెప్తే నేను వాటిని కరెక్ట్ చేస్తాను. మన వాయిస్ ద్వారా టైప్ అవుతుంది అందు గురించి. ఓకే, ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. సార్ అంత టైం ఎక్కడ ఉంది సార్ మీకు? అప్పుడే ఫైండ్ అండ్ రీప్లేస్ ఫంక్షన్ అంటే ఇంప్లిమెంట్ చేసేసారు. ఓకే, అంతేనండి, అలా జరుగుతూ ఉంటాయి అంతే. ఇంకా వాళ్ళు ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. హర్ దిన్ దియే జలాతే హై. మేము దీపాలు వెలిగించము. హమ్ దియా నహీ జలాతే హై. హమ్ దియే నహీ జలాతే. సీత దీపం వెలిగిస్తుందా? క్యా సీత దియా జలాతి. క్యా సీత దియా జలాతి హై. సీత వెలిగించదు, రామ్ వెలిగిస్తాడు. సీత నహీ జలాతి, राम जलाता है. सीता नहीं जलाती, राम जलाता है. सीता नहीं जलाती, राम जलाता है.
సార్ అక్కడ రామ్ వెలిగిస్తాడు అని అందరు ఫ్యూచర్ లో కూడా అనుకోవచ్చు కదా సార్, వెలిగిస్తాడు అంటే అక్కడ రామ్ జలేగా కూడా అని రావచ్చేమో కదా. జలాయేగా అని కూడా రావచ్చు అంటే సిచ్యువేషన్ బట్టి యాక్చువల్గా మనం ఇక్కడ నేను అనుకున్నది నా మనసులో నేను అనుకున్నది ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాను. ఓకే ఓకే సార్. ఓకే అది ఇది ఎగ్జాంపుల్ కాబట్టి తెలియదు యాక్చువల్గా. అది రియల్ టైంలో మీరు చెప్పేటప్పుడు అది మీకు రామ్ వెలిగిస్తాడు అని ఫ్యూచర్ గురించి చెప్తున్నారా, లేకపోతే సీత వెలిగిస్తుంది అని ప్రజెంట్ గురించి చెప్తున్నారా, ఏం చెప్తున్నారా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అక్కడ మీరు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, అలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మొత్తం టోటల్గా అన్ని సబ్జెక్ట్స్తో కంప్లీట్ చేసాం మనం. ఓకే, ఏంటండి ఇది ఇన్నొచ్చాయి. ఓకే, అలా జరిగిందా? ఓకే, బాగుంది. మనం జల్నాన్ని రీప్లేస్ చేసినప్పుడు జలాలో కూడా జల్ ఉంది కదా. ఓకే, అక్కడ అది కూడా రీప్లేస్ అయిపోయింది, అది కూడా రీప్లేస్ అయిపోయింది. అందు గురించి ఇంకొక ఆ యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇదేంటి సెలెక్ట్ అవ్వలేదు, సరే ఒకటే కాబట్టి జల. ఓకే సరే అండి, ఏమన్నా లాస్ట్లో చూస్తాను నేను, ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకేముండవు. సరే, నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అంటే పాస్ట్ హ్యాబిచువల్ టెన్స్, అంటే ఇంతకుముందు చేసేవాళ్ళం అని చెప్పడం, ఇంతకుముందు చేసేవాళ్ళం అని చెప్పడం. సీత ఇంతకు ముందు దీపం వెలిగించేది. सीता इसके पहले दिया जलाती थी. సీత ఇంతకు ముందు సీత ఇస్కే పెహలే దియా జలాతీ థీ. నేను ఇంతకు ముందు దీపం వెలిగించేవాడిని. मैं इसके पहले जलाता था. నేను ఇంతకు ముందు దీపం వెలిగించేవాడిని, వెలిగించేదానిని. మే ఇస్కే పెహలే దియా జలాతా థా, జలాతీ థీ. నువ్వు ఇంతకు ముందు దీపం వెలిగించేవాడివి, వెలిగించేదానివి. तुम इसके पहले दिया जलाती थी, जलाता था. पाड़वी पाड़. तुम इसके पहले दिया जलाता था, सॉरी जलाते थे, जलाती थी, जलाते थे, जलाती थी. जलाती थी. అతను ఇంతకు ముందు దీపం వెలిగించేవాడు, ఆమె ఇంతకు ముందు దీపం వెలిగించేది. वह इसके पहले जलाती थी. వహ్ ఇస్కే పెహలే దియా జలాతా థా, జలాతీ థీ. వాళ్ళు ఇంతకు ముందు దీపం వెలిగించేవారు, वे इसके पहले दिया जलाते थे. दिया जलाते थे. वे इसके पहले दिया जलाते थे, जलाती थी. वे इसके पहले दिया जलाते थे, जलाती थी. ఓకే, రామ్ ఇంతకు ముందు దీపం వెలిగించేవాడు కాదా? राम इसके पहले दिया जलाता था ना. మరొకసారి చెప్పండి. राम इसके पहले दिया जलाता था ना, नहीं जलाता था ना. नहीं जलाता था. ఓకే, నా రావాలి కదా సార్ లాస్ట్ లో కదా. చేస్తే అది కదా, కాదా వేరు, కదా వేరు కదా. ఓకే ఓకే సార్. రామ్ ఇంతకు ముందు దీపం వెలిగించేవాడు కదా అన్నప్పుడు నా వస్తుంది చివరిలో. ఇక్కడేంటిది, దీపం వెలిగించేవాడు కాదా, వెలిగించేవాడు కాదా ఇంతకుముందు, అంటే ఈ మధ్య వెలిగిస్తున్నాడా, ఇంతకుముందు వెలిగించేవాడు కాదా, అలాంటి సెన్స్ వస్తాను. ఓకేనా, చూద్దాం. క్యా రామ్ ఇస్కే పెహలే దియా నహీ జలాతా థా. అర్థమైందా? క్యా రామ్ ఇస్కే పెహలే దియా నహీ జలాతా థా అంటే రామ్ ఇంతకుముందు దీపం వెలిగించేవాడు కాదా, వెలిగించేవాడు కాదా. ఓకే, నెక్స్ట్. నేను ఇప్పుడు దీపం వెలిగిస్తూ ఉన్నాను. मैं अब दिया जलाती रही हूँ. मैं अब दिया जला रही हूँ. वेरी नाइस, वेरी नाइस, वेरी नाइस. मैं अब दिया जला रहा हूँ, जला रही हूँ. ओके, जल जला अगेन जला. ओके, दिया जला रहा हूँ, दिया जला रही हूँ. दिया जला रहा हूँ పురుషుడు, दिया जला रही हूँ స్త్రీ. ఓకే, నెక్స్ట్. నువ్వు ఇప్పుడు దీపం వెలిగిస్తూ ఉన్నావు. तुम अब दिया जला रही हो. तुम अब दिया जला रहे हो, रही हो. అతను దీపం వెలిగిస్తూ ఉన్నాడు, ఆమె దీపం వెలిగిస్తూ ఉంది. वह अब दिया जला वह दिया जला रहा है, रही है. వాళ్ళు దీపం వెలిగిస్తూ ఉన్నారు, वे दिया जला जले रहे हैं, जला रही है, जली रही है. జలే జలి ఎందుకు వస్తుంది? जला रहे हैं, जला रहे हैं. जला रहे हैं, जला रहे हैं. वे दिया जला रहे हैं,
వే దియా జలా రహీ హై. రహీ హై అవే మారుతుంది అంతే. జలాగే ఉంటుంది కదా. ఓకే. సీత దీపం వెలిగిస్తుందా? क्या सीता दीपा सॉरी क्या सीता दिया दिया जला जलाती है जलाती జలా రహీ హై. जल వెలిగిస్తూ ఉంటుంది. క్యా సీత దియా జలా రహీ హై. సీత చాలా సేపటి నుంచి దీపం వెలిగిస్తూ ఉంది. सीता बहुत देर से सीता बहुत देर से दिया दिया जला रही है జల రహీ హై. సీత బహుత్ దేర్ సే దియా జలా రహీ హై. రామ్ ఉదయం 10 గంటల నుండి దీపాలు వెలిగిస్తూ ఉన్నాడు. राम सुबह 10 बजे से दिया दिया जला से सर अదే దీపాలు వెలిగిస్తూ ఉన్నాడు. दिया जला रहा है रहे हैं रहा है బట్ దీపాలు వచ్చింది కదా సార్ రహే వస్తుంది రామ్ కదండి వెలిగించేవాడు. రహా है రామ్ సుబహ్ 10 బజే సే దియే జలా రహా హై. నేను నిన్న ఈ సమయానికి దీపాలు వెలిగిస్తూ ఉండినాను. मैं कल इस समय पर दिया दिया जला जला रही थी और रहा था रहा था मैं कल इस समय में दिए జలా రహా థా రహీ థీ. నువ్వు నిన్న ఈ సమయానికి దీపాలు వెలిగిస్తూ ఉన్నావు. तुम कल इस समय पर दिए जला रहे रहे हो थे 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 तुम कल इस समय में दिए జలా రహే థే రహీ థీ. అతడు నిన్న ఈ సమయానికి దీపాలు వెలిగిస్తూ ఉన్నాడు, వెలిగిస్తూ ఉన్నది. वह कल इस कल इस समय पर में दिए दिए जला रही थी और रहा था. वह कल इस समय में दिए జలా రహా థా రహీ థీ. అతడు వెలిగిస్తూ ఉన్నాడు, దియా జలా రహా థా, దియే జలా రహా థా. ఆమె వెలిగిస్తూ ఉంది, దియే జలా రహీ థీ. అతడు వెలిగిస్తూ ఉన్నాడు, ఆమె వెలిగిస్తూ ఉంది. ఓకే. వాళ్ళు నిన్న ఈ సమయానికి దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. वे कल इस समय पर दिए जला रही थी वे कल इस समय में वे कल इस समय में दिए జలా రహే థే రహీ థీ. రామ్ నిన్న ఈ సమయానికి దీపాలు వెలిగిస్తూ ఉన్నాడా? क्या राम कल इस समय पर दिए जला रहा था? राम कल इस समय में दिए जला रहा था क्या क्या. రామ్ నిన్న 10 గంటల నుండి 12 గంటల వరకు దీపాలు వెలిగిస్తూ ఉన్నాడు. राम कल 10 बजे से 11 बजे तक 12 बजे तक दिए जला रहा था. राम कल 10 बजे से 12 बजे तक दिए जला रहा था. ఒక పని చేద్దామండి, నేను తెలుగు సెంటెన్స్ అని ఒకసారి చెప్పేస్తాను, ఆ తర్వాత మీరు హిందీ సెంటెన్స్ అని ఒకసారి చెప్పేసాయండి, నేను హిందీ సెంటెన్స్ అని ఒకసారి చెప్పేస్తాను. అప్పుడు కొద్దిగా స్పీడ్గా అయిపోద్దాము. ఇలా సెంటెన్స్ కాకుండా తెలుగు సెంటెన్స్ అని ఒకసారి చెప్పేస్తాను. నేను రేపు దీపాలు వెలిగిస్తూ ఉంటాను, నువ్వు రేపు దీపాలు వెలిగిస్తూ ఉంటావు. అతడు ఆమె దీపాలు వెలిగిస్తూ ఉంటాడు, వెలిగిస్తూ ఉంటుంది. వాళ్ళు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. రామ్ దీపం వెలిగిస్తూ ఉంటాడా? రామ్ దీపం వెలిగిస్తూ ఉంటాడా? సీత రేపు 10 గంటల నుండి 12 గంటల వరకు దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. మీరు రేపు ఎప్పటి వరకు దీపాలు వెలిగిస్తూ ఉంటారు? ఎస్, స్టార్ట్ చేయండి. मैं कल दिए जलाती कल జలా जला होगा और होंगे. జలా రహా जल होगा, रहा रही जल होगी. रहा होगा. जला रहा होगा, जला रही होंगे. జలా రహీ హోంగి. వెరీ గుడ్. నువ్వు రేపు దీపాలు వెలిగిస్తూ ఉంటావు. तुम कल ये जल रहे జల్ అనేస్తున్నారు. నేను టైప్ చేసింది టైపింగ్ అలా వస్తుంది కాబట్టి మీరు కూడా జల్ అని ఫిక్స్ అయిపోయారు ఇంకా సిస్టమ్ తో పాటు. जला रही होगी జలా రహే హోగే, జలా రహీ హోగి. ఓకే. జల్నా అంటే మండడం అనమాట. మండడం, కాలడాన్ని జల్నా అంటాం. ఓకే. అదే జలానా అంటే మండించడం, అది కాల్చడం లేదా వెలిగించడం. ఓకే, చెప్పండి. అతడు ఆమె దీపాలు వెలిగిస్తూ ఉంటాడు, వెలిగిస్తూ ఉంటుంది.
वह दिया जला रहा होगा और रही होगी. వాళ్ళు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. वे दिया जला रहे होंगे. होंगे వే దియే జలా రహే హోంగే. రామ్ దీపం వెలిగిస్తూ ఉంటాడా? क्या राम क्या राम दिया जला रहे जला रहे होंगे होगा జలా రహా హోగా. यहाँ होगा క్యా రామ్ దియా జలా రహా హోగా అంటే రామ్ దీపం వెలిగిస్తూ ఉంటాడా? సీత రేపు 10 గంటల నుండి 12 గంటల వరకు దీపం వెలిగిస్తూ ఉంటుంది. सीता कल 10 बजे से 10 बजे से 12 बजे तक दिए दिया जला रही होगी. जला रहे होंगे వెరీ जला रही होगी దియే జలా రహి హోగి ఉంటుంది. ఓకే, మీరు రేపు ఎప్పటి వరకు దీపాలు వెలిగిస్తూ ఉంటారు? आप कितने बजे तक आप कल कितने बजे तक दिए कभी तक दिए समय तक दिए जला रहे होंगे. కబ్ తక్, కభీ తక్ కాదు, కబ్ తక్. కబ్ తక్ లేదా కబ్ తక్ కానీ కితనే బజే తక్. కితనే బజే తక్ ఎన్ని గంటల వరకు, ఎన్ని గంటల వరకు. ఓకే, ఎప్పటి వరకు అంటే కబ్ తక్. కితనే బజే తక్ అంటే ఎన్ని గంటల వరకు, ఎన్ని గంటల వరకు. కభీ అన్నాను అంటే కభీ ఏమైనా మీనింగ్ ఉందా సార్? నేను కభీ తక్ అనేసాను. కభీ అనేది కభీ తక్ అంటే ఎప్పటి వరకు అయినా అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే సార్. తబ్ తక్ కభీ అంటే ఎప్పుడైనా, ఎప్పుడైనా. ఓకే, ఎప్పుడైనా, ఎప్పుడైనా అని అర్థం వస్తుంది అనమాట కభీ. ఓకే సార్, థ్యాంక్ యూ. కభీ ఆవో, ఎప్పుడైనా రా, ఎప్పుడైనా రా. కభీ 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 మధ్య ఆవో, ఎప్పుడు వెళ్ళకు, అలాంటి అర్థం వస్తుంది మీకు. ఆ కభీ అనేది ఏదైతే ఉందో దానికోసం మన బుక్లో పేజ్ నెంబర్ చెప్తాను చూడండి. కంప్లీట్గా అక్కడ నెంబర్ ఆఫ్ యూసేజ్ ఇచ్చాను అనమాట. అంటే ఎలా యూజ్ అవుతుంది కభీ అనేది చూడండి. పేజ్ నెంబర్ 212లో వస్తుంది. కభీ అంటే ఎప్పుడైనా, ఇంకెప్పుడు, ఎప్పుడు కాదు, ఎప్పుడూ లేదు అనే అర్థాలతో వస్తుంది. కహీ, కభీ, కభీ కబార్, కభీ నా కభీ, షాయద్ హీ కభీ. ఓకే, ఇవన్నీ పేజ్ నెంబర్ 212, 213 ఈ 2 పేజెస్లో ఉంటుంది. మేకల్ దియే జలా రహా హోంగా, జలా రహీ హోంగి. తుమ్ కల్ దియే జలా రహే హోగే, జలా రహీ హోగి. వహ్ కల్ దియా జలా రహా హోగా, జలా రహీ హోగి. वे दिए जला रहे होंगे, जला रही होंगी. क्या राम दिया जला रहा होगा? सीता कल 10 बजे से 11 बजे तक दिए जला रही होगी. आप कल कितने बजे तक दिए जला रहे होंगे? वेल डन. ఓకే, సో అలా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈ 3 కంప్లీట్ చేసాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 కంప్లీట్ చేసాం కంటిన్యూస్ టెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్. అదే ఫ్యూచర్లోనే డౌట్ యాడ్ చేద్దాం. రెండు చెప్దాం. ఫ్యూచర్లో డౌట్ నేను చేస్తాను, చెయ్యొచ్చు అని చెప్పడం. ఓకే, ఇంతకు ముందులాగా నేను మొత్తం తెలుగు చెప్పేస్తాను, ఇప్పుడు మీరు హిందీ చెప్తారు కానీ. ఓకే, నేను రేపు దీపం వెలిగిస్తాను, నువ్వు రేపు దీపం వెలిగిస్తావు, అతడు రేపు దీపం వెలిగిస్తాడు, అతడు రేపు దీపం వెలిగిస్తాడు, ఆమె రేపు దీపం వెలిగిస్తుంది, వాళ్ళు రేపు దీపం వెలిగిస్తారు. అతను రేపు దీపం వెలిగిస్తాడా? ఆమె రేపు దీపం వెలిగించదా? వాళ్ళు రేపు దీపం వెలిగించరు. शुरू कीजिए. నేను రేపు దీపం వెలిగిస్తాను. मैं कल दिया जलाऊंगी और जलाऊंगा. तुम कल दिया जलाओगी. वह कल दिया जलाएगा, जलाएगी. मैं कल दिया जलाएंगे. क्या वह दिया జలాయేగా. ఆమె రేపు దీపం వెలిగించదా? कल दिया नहीं जलाएगी. नहीं जलाएगी. वे कल दिया नहीं जलाएंगे. వెల్ డన్, సూపర్, క్లియర్. సార్ ఇలా తెలుగులో ఆటం లేదు సార్ ఫార్మేషన్. సార్ మాకు తెలుగు రాయడం రావట్లేదు, హిందీ త్వరగా రాసేస్తున్నారు, కాకపోతే ఇలా రాయడం నాకు అసలు రావట్లేదు సార్ ఫార్మేషన్స్. అదే అందు గురించి అంటే చెప్పగలుగుతున్నాను, మీరు రాస్తానని చెప్పగలుగుతున్నాను సార్, కానీ తెలుగు రాయడం రావట్లేదు. తెలుగు అప్పుడు ఏంటి, ఇప్పుడు హిందీ క్లాస్ జాయిన్ అయ్యారు కదా, ఇప్పుడు హిందీ క్లాస్ ఫీజు చాలా తక్కువ 3 months కి. ఓకే, మీరు తెలుగు జాయిన్ అవ్వండి, తెలుగు చాలా కాస్ట్లీ మరి. ఓకే, బిజినెస్ మైండ్ అనిపించుకున్నా సార్. అది అందుకోసం తెలుగు మరి చాలా కాస్ట్లీ. తెలుగు జాయిన్ అవ్వరు మీరు. నెక్స్ట్ అప్పుడు మీకు హిందీ వచ్చింది, ఇప్పుడు తెలుగు మర్చిపోయారు. అది ప్రాబ్లం. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. మే దియా జలాऊंगी.
ఇదేంటండి ఇది జలవుంగి జలవుంగి అని వస్తుంది. ఓకే, జలావుంగి జలావుంగి. ఓకే, మై కల్ దియా జలావుంగి. ఓకే, మై కల్ దియా జలావుంగి. ఓకే, నెక్స్ట్ तुम कल दिया जलाओगी. वह कल दिया जलाएगी. वे कल दिया जलाएंगी. क्या वह कल दिया जलाएगा? क्या वह दिया नहीं जलाएगी? वे कल दिया नहीं जलाएंगे. ఓకే ఓకే, ఇప్పుడు బహుశా వాళ్ళు ఓకే రేపు దీపం వెలిగించరు ఇలా చెప్పాలి. ఓకేనా? బహుశా నేను రేపు దీపం వెలిగించను, బహుశా నువ్వు రేపు దీపం వెలిగించవు, బహుశా అతడు దీపం వెలిగించడు, బహుశా ఆమె దీపం వెలిగించదు, బహుశా వాళ్ళు దీపం వెలిగించరు. రాణి గారు డౌట్ ఉందా మీకు? సార్ కింద పాప బస్ వెయిట్ చేస్తుంది సార్. వెళ్ళండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా చాలా పీక్ టైం అండి అందరికీ కూడాను. కరెక్ట్గా పిల్లలు స్కూల్ తయారు చేయడం ప్లస్ అలానే అన్ని విధాలు కూడా. ఓకే, शायद मैं कल दिया जलाऊंगा और जलाऊंगी. వెలిగించను, नहीं जलाऊंगी. शायद तुम कल दिया వెలిగించవు, नहीं जलाओगे और जलाओगी. शायद वह दिया जलाएगी. शायद वह दिया వెలిగించదు, नहीं जलाएगी. शायद वे दिया जलाएंगे. నహీ జలాయేంగే. వెలిగించారు అన్నారు సార్. వెలిగించారు అని వచ్చింది అక్కడ. వెలిగించరు అంటే నహీ జలాయేంగే. ఓకే, शायद मैं दिया नहीं जलाऊंगी. మనం ఏం చేసినా జలవుంగి అని వస్తుంది ఇక్కడ. ఇది జలావుంగి. शायद मैं कल दिया नहीं जलाऊंगी. शायद तुम कल दिया नहीं जलाओगी. शायद वह दिया नहीं जलाएगा. शायद वह दिया नहीं जलाएगी. शायद वे दिया नहीं जलाएंगे. వెల్ డన్. ఇప్పుడు పాస్ట్ టెన్స్కి వచ్చేద్దాం. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. సో తెలుగులో చెప్పేస్తాను ఫస్ట్. నేను దీపం వెలిగించాను, నువ్వు దీపం వెలిగించావు, అతను దీపం వెలిగించాడు, ఆమె దీపం వెలిగించింది, వాళ్ళు దీపం వెలిగించారు, నేను దీపం వెలిగించలేదు, సీత దీపం వెలిగించలేదు, రామ్ దీపం వెలిగించాడా, వాళ్ళ దీపం ఎప్పుడు వెలిగించారు? స్టార్ట్ చేయండి. मैंने दिया जलाया. तुमने जलाया. దీపం స్త్రీలింగం, దీపం పుల్లింగం. जलाया. तुमने जलाया. उसने दिया जलाया. उसने दिया जलाया. उन्होंने दिया जलाया. मैंने दिया नहीं जलाया. सीता दिया नहीं जलाया. सीता ने दिया नहीं जलाया. राम ने दिया जलाया. उन्होंने दिया कब जलाए. వెల్ ట్రై. ఓకే, స్టార్ట్ చేద్దాం. मैंने दिया जलाया, तुमने दिया जलाया, उसने दिया जलाया, उन्होंने दिया जलाया, मैंने दिया नहीं जलाया, सीता ने दिया नहीं जलाया, क्या राम ने दिया जलाया, उन्होंने कब दिया जलाया. ఎక్సలెంట్. అంతే, చాలా సింపుల్ కదా, చాలా సింపుల్. ఇలా ఒక్కసారి అన్ని సబ్జెక్ట్స్ ఒకే దీనిపైన ప్రాక్టీస్ చేసినప్పుడు దానిపైన డౌట్స్ అని క్లియర్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఆసన్న భూత్కాల్ అంటే ఇప్పుడే జరిగిన పని అనమాట. ఇప్పుడే జరిగిన పనుల గురించి చెప్పేటప్పుడు. ఓకే, జస్ట్ ఇప్పుడే జరిగాయి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఆసన్న భూత్కాల్. నేను ఇప్పుడే దీపం వెలిగించాను, నువ్వు ఇప్పుడే దీపం వెలిగించావు, అతను ఇప్పుడే దీపం వెలిగించాడు, ఆమె ఇప్పుడే దీపం వెలిగించింది, వాళ్ళు ఇప్పుడే దీపం వెలిగించారు, అతను ఇప్పుడే దీపం వెలిగించాడా, ఆమె ఇంకా దీపం వెలిగించలేదు. స్టార్ట్. मैंने अभी दिया जलाया है. तुम अभी दिया जलाए है. అన్నిటికీ జలాయ అని వస్తుంది. దియా అనేది పుల్లింగ ఏకవచన శబ్దం కాబట్టి దియా జలాయ హై. తుమ్నే అభి దియా జలాయ హై. అంతే. उसने
अभी दिया जलाया जलाया है जलाया है दिया जलाया है उसने अभी दिया जलाया है दिया जलाया है వాళ్ళు 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 వాడు కాదు ఇది వాళ్ళు उन्होंने अभी जलाया है अभी दिया जलाया है उन्होंने अभी दिया जलाया है ఓకే उसने సార్ రెండు సెంటెన్స్ ఆల్రెడీ రెండోసారి రిపీట్ అయినట్టుంది సార్ లేదు లేదు క్వశ్చన్ ఇది ఇంకా దీపం వెలిగించాడు వెలిగించాడా ఓకే क्या क्या वह क्या उसने अभी दिया जलाया है दिया जलाया है हम इनका दीपम नहीं उसने वह अभी तक उसने और उसने नहीं और जलाया दिया नहीं जलाया है वेल डन जलाया है वेल डन सुपर सुपर मैंने अभी दिया जलाया है तुमने अभी दिया जलाया है उसने अभी दिया जलाया है उसने अभी दिया जलाया है उन्होंने अभी दिया जलाया है क्या उसने अभी दिया जलाया है उसने अभी तक दिया नहीं जलाया है वेल डन నెక్స్ట్ పూర్ణ భూతకాల్ అంటే ఎప్పుడో జరిగిపోయిన పనిని ఇలా చెప్పాలి ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట నేను ముందే దీపం వెలిగించాను నువ్వు ముందే దీపం వెలిగించావు అతను ముందే దీపం వెలిగించాడు ఆమె ముందే దీపం వెలిగించింది వాళ్ళు ముందే దీపం వెలిగించారు మేము ముందే దీపం వెలిగించాము అతను ముందే దీపం వెలిగించాడా సీత ముందే దీపం వెలిగించలేదా అతను నాకంటే ముందే దీపం వెలిగించాడు వాళ్ళు మేము రావడం కంటే ముందే దీపం వెలిగించారు వాళ్ళు ఉదయం 12 గంటలకే దీపం వెలిగించేశారు సార్ వాళ్ళు వచ్చిన చోట ఒకసారి దీపాలు అని మారుస్తారు సార్ అంటే జలాయ కాకుండా జలాయే కవర్ చేస్తాం కదా అని అలా అంటారా ఓకే స్టార్ట్ నేను ముందే దీపం వెలిగించాను मैंने पहले दिया जलाया था జలాయా और థా जलाया थी जलाया थी జలాయా థా నువ్వు ముందే దీపం వెలిగించావు तुमने पहले दिया जलाया जलाया था जलाया था జలాయా థా అతను ముందే దీపం వెలిగించాడు उसने पहले दिया जलाया था పహలే హీ అంటే ముందే పహలే హీ కూడా వస్తాను అన్నమాట పహలే హీ దియా జలాయా థా पहले ही दिया जलाया था వెరీ గుడ్ ఆమె ముందే దీపం వెలిగించింది उसने पहले ही दिया जलाया था जलाया था వాళ్ళు ముందే దీపం వెలిగించారు उन्होंने इसके उन्होंने पहले ही दीप जलाया था दिया जलाया था दिए जलाया दिए जलाया था yes. మేము ముందే దీపం వెలిగించాము हमने पहले ही दिया जलाया जलाया था जलाया था జలాయా థా అతను ముందే దీపం వెలిగించాడా क्या वही क्या क्या जलाया उन्होंने क्या उसने पहले ही दिया जलाया था వెరీ గుడ్ సీత ముందే దీపం సీత ముందే దీపం వెలిగించలేదా क्या सीता इसके पहले ही दीप नहीं जलाया क्या सीता ने पहले ही दिया नहीं जलाया था అతను నాకంటే ముందే దీపం వెలిగించాడు उन्होंने उसने ఉస్నే उसने नाकंटे मुझसे पहले मुझसे पहले ही दिया जलाया था जलाया था జలాయా థా వాళ్ళు మేము రావడం కంటే ముందే దీపం వెలిగించారు उन्होंने हमें उन्होंने हम आने आने से पहले ही जलाया है जलाया था जलाया था వెల్ డన్ అయితే ఇక్కడ హమారే ఆనేసే పెహ్లే అని వస్తుందన్నమాట ఎందుకంటే ఇక్కడ దీపం వెలిగించింది ఒకళ్ళు వచ్చింది ఒకళ్ళు కదా ఓకే మేము రావడం కంటే ముందే వాళ్ళు దీపం వెలిగించారు దీపం వెలిగించింది ఒకళ్ళు వచ్చింది ఒకళ్ళు అప్పుడు ఏం చెప్పాలి ఉన్హోనే హమారే ఆనేసే పెహ్లే హీ దియా జలాయా థా ఓకే हम రాదా సార్ అక్కడ హమారా అని వస్తుంది హమారే ఆనేసే పెహ్లే ఇక్కడ మీరు అన్నట్టుగా దీపాలు చేద్దాం అప్పుడు ప్లోరల్ కూడా కవర్ అవుతుందని చెప్పారు కదా ఓకే చెప్పండి వాళ్ళు ఉదయం 12 గంటలకే దీపాలు వెలిగించేశారు उन्होंने सुबह 12 बजे दिए जलाए थे జలాయే థే जलाए थे దీన్నే జలా చుకే థే అని కూడా చెప్పొచ్చు అనమాట వే సుబహ్ 12 బజే తక్ హీ అంటే 12 గంటలకే దియే జలా చుకే థే అంటే వెలిగించేసి ఉన్నారు అని చుక్కా ప్రయోగం వస్తుంది ఈ రోజు క్లాస్లో వస్తుంది చుక్కా ప్రయోగం చెప్పుకుంటాం మనం అంటే ఏదైనా ఒక పని అప్పటికే చేసేసాం పూర్తయిపోయిందని కంప్లీట్నెస్ని చెప్పుద్ది అనమాట ఓకే ఆ కంప్లీట్నెస్ని చెప్పే లెసన్ ఈరోజు మనం చెప్పుకోబోతుంది ఈరోజు ఈవినింగ్ క్లాస్లో ఓకే స్టార్ట్ చేద్దాం मैंने पहले ही दिया जलाया था तुमने पहले ही दिया जलाया था उसने पहले ही दिया जलाया था उसने पहले ही दिया जलाया था उन्होंने पहले ही दिया जलाया था हमने पहले ही दिया जलाया था
क्या उसने पहले ही दिए जलाए थे? क्या सीता ने पहले ही दिया नहीं जलाया था? उसने मुझसे पहले ही दिया जलाया था। उन्होंने हमारे आने से पहले ही दिया जलाया था। उन्होंने सुबह 12 बजे से पहले ही दिए जलाए थे। ఓకే, మెయిన్ హిందీ పర్పస్ ఇక్కడ నాకు నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళు ఎంత మా ఆఫీస్ లో కూడా కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఓకే, ఓకే. నార్మల్ మీటింగ్స్ లో ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ లంచ్ బ్రేక్ లో వీళ్ళు హిందీతో వాయించేస్తారు సార్. నాకు ఇంకా నేనే ఆడ్ మ్యాన్ అవుట్ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు పర్లేదు అనుకుంటాం మేడం మీకు? ఇప్పుడు చాలా బాగుంది సార్. అసలు అంటే మేబీ నేను వాళ్ళు మాట్లాడుతుంది మాక్సిమం 90% అర్థం అవుతుంది సార్. ఇంతకు ముందు అసలు నాకు ఒక 20% అర్థమయ్యేది, మిగిలింది 80% అసలు అర్థమయ్యేది కాదు. ఓకే. బట్ చిన్న చిన్నగా నేను కూడా కొంచెం రెస్పాండ్ అవ్వగలుగుతున్నాను. ఈ టెన్షన్ వచ్చేసరికి నేను ఎక్కడ తప్పు మాట్లాడుతున్న భయంతో మాట్లాడట్లేదు. బట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంది కదా సార్, ప్రెసెంట్, ఫ్యూచర్, పాస్ట్, అది మాత్రం పర్ఫెక్ట్ అయ్యింది. లేదు, టెన్సెస్ కూడా చాలా ఈజీ అండి. యాక్చువల్గా అది సిస్టమేటిక్గా అర్థం చేసుకుంటూ వెళ్తే మరి చాలా ఈజీ. ఒకసారి చూడండి, దాని మీద ఫోకస్ చేయండి, కొద్దిగా టైం పెడితే మీకు అంత ఈజీ అయిపోతుంది. ప్లస్ ఏదో తప్పు ఒప్పు మాట్లాడుతూ ఉండండి. అంత బ్లండర్స్ ఏమి ఉండవు మరి మీరు మాట్లాడే వాటిలో. ఒకవేళ మనం మాట్లాడేసినా కూడా, ధైర్యంగా మాట్లాడేసినా కూడా అంత బ్లండర్స్ ఏమి ఉండవు. మా వారిని ఫోర్స్ చేస్తున్నాను సార్, మా వారిని మీ దాంట్లో జాయిన్ అవ్వమని. అట్లీస్ట్ మన ఇద్దరు మనం మాట్లాడుకున్నాం. అవునా? సో ఆయన నెక్స్ట్ కొత్త ఫ్రెష్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పమన్నారు. కొంచెం ఆయన కూడా తర్వాత జాయిన్ అవుతానన్నారు. ఓకే. సో పూర్ణ భూత్కాల్ ద్వారా సందిగ్ధ భూత్కాల్ అంటే చేయడం. ఓకే, ఇది మన గురించి మనం చెప్పుకోం కాబట్టి, నేను దీపం వెలిగించి ఉంటాను అలా మనం చెప్పం కాబట్టి నువ్వు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఓకే, నువ్వు దీపం వెలిగించి ఉంటావు, అతను దీపం వెలిగించి ఉంటాడు, ఆమె దీపం వెలిగించి ఉంటుంది, వాళ్ళు దీపం వెలిగించి ఉంటారు, బహుశా అతను దీపం వెలిగించి ఉంటాడా, బహుశా ఆమె దీపం వెలిగించి ఉండదా. దట్స్ ఇట్. చెప్పండి. शुरू कीजिए. నువ్వు దీపం వెలిగించి ఉంటావు, తుమ్నే దియా జలాయా హోగే. जलाए होगे. तुमने दिया जलाया होगा. तुमने दिया जलाया होगा. వెరీ గుడ్. అతను దీపం వెలిగించి ఉంటాడు. ఉస్నే దియా జలాయా హోగా. ఓకే, ఆమె దీపం వెలిగించి ఉంటుంది. ఉస్నే దియా జలాయా హోగా. వాళ్ళ దీపం వెలిగించి ఉంటారు. ఉన్హోనే దియా జలాయా హోగా. వెరీ గుడ్. బహుశా అతను దీపం వెలిగించి ఉంటాడా. शायद उसने दिया जलाया होगा. क्या शायद उसने दिया जलाया होगा. ఓకే, బహుశా ఆమె దీపం వెలిగించి ఉండదా. क्या शायद उसने दिया जलाया नहीं होगा. नहीं जलाया होगा. ఓకే, शायद उसने दिया नहीं जलाया होगा. బహుశా ఆమె దీపం వెలిగించి ఉండదా. వెరీ నైస్. సార్ మీరు రాసింది కనిపించలేదు. కనిపిస్తుందండి. కనిపిస్తుంది సార్. शायद तुमने दिया जलाया होगा. शायद उसने दिया जलाया होगा. शायद उसने दिया जलाया होगा. शायद उन्होंने दिया जलाया होगा. क्या शायद उसने दिया जलाया होगा. क्या शायद उसने दिया नहीं जलाया होगा. సూపర్. సో ఆ విధంగా నెక్స్ట్ ఇది డౌట్ఫుల్ పాస్ట్ అంటే ఏదైనా ఒక పని జరుగుంటుంది, జరుగుండొచ్చు, బహుశా జరుగుండొచ్చు అని చెప్పడానికి ఇది ఇలా చెప్తాం మనం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం. సక్కా ప్రయోగం నేర్చుకున్నాం. ఓకే, నేను దీపం వెలిగించగలను, నేను దీపం వెలిగించగలుగుతూ నేను దీపం వెలిగించగలిగాను, నేను దీపం వెలిగించగలిగేవాడిని. ఓకే, దీనిలో కూడా నువ్వు దీపం వెలిగించగలవు, అతను దీపం వెలిగించగలడు, ఆమె దీపం వెలిగించగలదు, వాళ్ళు దీపం వెలిగించగలరు. అతను దీపం వెలిగించగలడా, ఆమె దీపం వెలిగించలేదా, అతను దీపం వెలిగించగలడా. నేను దీపం వెలిగించగలను. शुरू कीजिए. నేను దీపం వెలిగించగలను. मैं दिया जला सकता हूँ और सकती हूँ. वेरी गुड. मैं दिया जला सकता हूँ, मैं दिया जला सकती हूँ, मैं दिया जला सकता हूँ, सकती हूँ. చెప్పండి, నువ్వు దీపం వెలిగించగలవు. तुम दिया जला सकते हो, सकती हो. तुम दिया जला सकते हो, तुम दिया जला सकती हो. అతను దీపం वह दिया जला सकता है. वह दिया जला सकता है. जला सकता है. ఆమె దీపం వెలిగించగలదు. वह दिया जला सकती है. वह दिया जला सकती है. వాళ్ళు దీపం వెలిగించగలరు. वे दिया जला सकते हैं. वे दिया जला सकते हैं. ఆమె దీపం వెలిగించలేదా. क्या वह दिया जला सकता है, सकती है. क्या वह दिया नहीं जला सकती है. అతను దీపం వెలిగించగలడా. क्या वह दिया जला सकता है. గలడా అంటే ఫ్యూచర్ చూసి
అది ఎవ్రీడే యాక్షన్ అండి యాక్చువల్గా. అంటే చేయగలడా అని అడుగుతున్నాం. ఒక ఫ్యూచర్లో చేయగలడా కాదు, అది ప్రజెంట్ టెన్స్ చెప్పుకుంటున్నాం కదా. అదే ప్రజెంట్ టెన్స్ సక్ యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, క్యా వహ్ దియా జలా సక్తా హై. నేను దీపం వెలిగించగలిగేవాడిని, నువ్వు దీపం వెలిగించగలిగేవాడివి లేదా దానివి, అతడు దీపం వెలిగించగలిగేవాడు, ఆమె దీపం వెలిగించగలిగేది, వాళ్ళు దీపం వెలిగించగలిగేవారు, మేము దీపం వెలిగించగలిగేవాళ్ళం, మీరు దీపం వెలిగించగలిగేవారా, మీరు దీపం వెలిగించలేకపోయేవారా. मैं दिया जला सकता था और सकती थी. तुम में दीप जला सकते थे, सकती थी. तुम दिया जला सकते थे सकती और थी. सकती थी. అతడు దీపం వెలిగించగలిగేవాడు, వహ దియా జలా సక్తా థా. सकता था. ఆమె దీపం వెలిగించగలిగేది, వహ దియా జలా సక్తా సక్తి థీ. వాళ్ళు దీపం వెలిగించగలిగేవారు, వే దియా జలా సక్తే థే. सकते थे. మేము దీపం వెలిగించగలిగే వాళ్ళం, హమ్ దియా జలా సక్తే థే. మీరు దీపం వెలిగించగలిగేవారా, క్యా ఆప్ దియా జలా సక్తే థే. दिया जला सकते थे. మీరు దీపం వెలిగించలేకపోయేవారా, క్యా ఆప్ దియా నహీ జలా సక్తే థే. వెల్ డన్, సూపర్. మే దియా జలా సక్తా థా, సక్తి థీ. సక్తి థీ. तुम दिया जला सकते थे, सकती थी. वह दिया जला सकता था, वह दिया जला सकती थी. वे दिया जला सकते थे, हम दिया जला सकते थे. क्या आप दिया जला सकते थे, क्या आप दिया जला नहीं जला सकते थे. రమణ గారు మైక్ ఆఫ్ చేయండి సార్. ఓకే, క్లియరా? సో అలా. ఓకే, నేను వెలిగించగలిగేవాడిని, ఓకే, నేను వెలిగించగలిగేవాడిని, వెలిగించగలిగేదాన్ని, నువ్వు వెలిగించగలిగేవాడు, వెలిగించగలిగేదానివి, అతడు వెలిగించగలిగేవాడు, ఆమె వెలిగించగలిగేది, వాళ్ళు వెలిగించగలిగేవారు, మేము వెలిగించగలిగేవాళ్ళం, మీరు వెలిగించగలిగేవారా. ఓకే, మీరు దీపం వెలిగించలేకపోయేవారా. ఓకే, సో క్లియర్. మరి నెక్స్ట్ కలిగేవారు. సక్కకి ఫ్యూచర్ టెన్స్, అలాగే పాస్ట్ టెన్స్. నేను రేపు దీపం వెలిగించగలుగుతాను, నువ్వు రేపు దీపం వెలిగించగలుగుతావు, అతను రేపు దీపం వెలిగించగలుగుతాడు, ఆమె రేపు దీపం వెలిగించగలుగుతుంది, వాళ్ళు రేపు దీపం వెలిగించగలుగుతారు, మేము రేపు దీపం వెలిగించగలుగుతాము, మేము రేపు దీపం వెలిగించగలుగుతాము. సీత రేపు దీపం వెలిగించగలుగుతుందా, రామ్ రేపు దీపం వెలిగించలేడా. మే కల్ దియా జలా సకూంగా, दिया जला सकूंगी, सकूंगा, सकूंगी. और सकूंगी. तुम तुम कल రేపు దీపం వెలిగించగలుగుతావా? तुम कल दिया जला दिया जलाओगे, जला सकेगा, सकोगे, सकेगे, सकेगे, सकोगे, सको सकोगे, सकोगी, सकोगी. वह कल दिया वह कल दिया जला सकेगा, सका सकागा, सकागा और सकागी. सकेगा, 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 सकेगा. सकेगा. ఆమె రేపు దీపం వెలిగించగలుగుతుంది, वह कल दिया वह कल दिया जला सकेगी, जला सकेगी. జలా సకేగి. వాళ్ళు రేపు దీపం వెలిగించగలుగుతారు, वे कल दिया जला सकेंगे. जला सकेंगे. మేము రేపు దీపం వెలిగించగలుగుతాం, हम कल दिया जला दिया सकेंगे. जला सकेंगे. దియా జలా సకేంగే. సీత రేపు దీపం వెలిగించగలుగుతుందా, क्या सीता कल दिया जला सकेगी. जला सकेगी. రామ్ రేపు దీపం వెలిగించలేడా. क्या राम कल राम दिया नहीं जला सकेगी. नहीं जला सकेगा. सकेगा. मैं कल दिया जला सकूंगा, सकूंगी. तुम कल दिया जला सकोगे, सकोगी. वह कल दिया जला सकेगा, वह कल दिया जला सकेगी. वे कल दिया जला सकेंगे, हम कल दिया जला सकेंगे. क्या सीता कल दिया जला सकेगी, क्या राम कल दिया नहीं जला सकेगा. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పని చెయ్యగలిగాము, గతంలో ఇలా చేయగలిగాం, అలా చేయగలిగాం, ఇంగ్లీష్లో కుడ్ అంటాం కదా, ఐ కుడ్. అలా ఏదైనా ఒక పని చేయగలిగామని చెప్పడం. చూద్దాం. నేను నిన్న దీపం వెలిగించగలిగాను, నువ్వు నిన్న దీపం వెలిగించగలిగావు, అతను నిన్న దీపం వెలిగించగలిగాడు, ఆమె నిన్న దీపం వెలిగించగలిగింది, వాళ్ళు నిన్న దీపం వెలిగించగలిగారు, మేము నిన్న దీపం వెలిగించగలిగాము, మేము నిన్న దీపం వెలిగించగలిగాము. మీరు నిన్న దీపం వెలిగించగలిగారా, మీరు నిన్న దీపం వెలిగించగలిగారా, మీరు నిన్న దీపం వెలిగించలేకపోయారా. చెప్పండి. నేను నిన్న దీపం मैंने कल दिया जला सका. मैंने कल दिया जला सका. तुमने कल दिया जला सका. उसने कल दिया जला सका.
उसने कल दिया जला सका, जला सका, उन्होंने दिया जला सका, उन्होंने दिया जला सका, हमने हमने कल दिया जला कल सका। दिया जला सका। వన్ సెకండ్ ఇక్కడ ఎందుకు నేప్రత్యయ వాడుతున్నారు మీరు? సారీ అది అయిపోయింది కదా సార్, పాస్ట్ కదా సార్. సక్ వచ్చినప్పుడు నేప్రత్యయ రాదండి. ఓకే సారీ సార్, సారీ సార్। హ్మ్. ओके, मैं कल दिया जला सका, कल दिया जला सका, సకా సఖి, లేడీ అయితే సఖి, జెంట్ అయితే సఖ. सका सकी। ఓకే సార్, నేను రాలేదు కాబట్టి ఓకే। तुम कल दिया जला सके, सके, सकी, वह कल वहाँ कल दिया जला सका, वह कल दिया जला वहाँ सका, कल दिया जला सकी, वे कल दिया जला सके, जला सके, हम कल दिया जला सके, जला सके। क्या आप कल आप कल दिया जला सके, के क्या आप कल दिया नहीं जला सके। क्या नहीं जला सके। సూపర్ ఎక్సలెంట్. సార్ నే ఇంకా పాస్ట్ లో తప్ప ఇంకెక్కడ రాదు కదా సార్, సక్క కానీ పడా కానీ. అంటే మీకు పాస్ట్ టెన్స్లో ఏంటంటే యాక్చువల్గా సామాన్య భూత్కాల్ అనమాట. సామాన్య భూత్కాల్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, దానిలో వస్తుంది. ఆసన్న భూత్కాల్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, దాంట్లో వస్తుంది. పూర్ణ భూత్కాల్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, దాంట్లో వస్తుంది. అలాగే హేతుమద భూత్కాల్ అంటే డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే, దానిలో వస్తుంది. ఈ 4 టెన్సెస్లో మాత్రం నేప్రత్యయ వస్తాం, ఇంక వేరే టెన్సెస్లో ఎక్కడ కూడా రాదు. ఓకే ఓకే సార్. వేరే ఎక్కడ కూడా పాస్ట్ టెన్స్లో నేప్రత్యయ యూజ్ చేయమన్నమాట. సక్తో కానీ ఓకే లగ్తో కానీ వీటితో కూడా యూజ్ చేయమన్నమాట. చుక్ కానీ సక్ కానీ లగ్ కానీ ఇలాంటి వేటికి కూడా మనం యూజ్ చేయం. నెక్స్ట్ చుక్ అనేది ఈరోజు ఈవినింగ్ మనం చెప్పుకోబోతున్నాం, ఈరోజు నైట్ క్లాస్లో. ఓకే, मैं कल दिया जला सका सखी, तुम कल दिया जला सके सखी, वह कल दिया जला सका, वह कल दिया जला सकी, वे कल दिया जला सके, हम कल दिया जला सके, क्या आप कल दिया जला सके, क्या आप कल दिया नहीं जला सके. ఓకే, వెల్ డన్. సో ఇలా ఏదైనా ఒక పని గతంలో చేయగలిగాము, చేయలేకపోయాము, చేయగలిగారా, ఓకే చేయగలిగాను, చేయగలిగావు, చేయగలిగాడు, చేయగలిగింది, ఇలా పాస్ట్ టెన్స్ అనమాట. ఐ కుడ్, షీ కుడ్, హీ కుడ్, దే కుడ్ దే. ఓకే, సో ఇలా మనం కుడింటిదే ఇలా ఎలా అయితే ఇంగ్లీష్లో కుడ్తో యూజ్ చేసి చెప్తామో అదేవిధంగా హిందీలో ఈ విధంగా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ సార్ ఒకసారి పాస్ట్ హ్యాబిచువల్ లో ఒకసారి చూడండి సార్, మేము సబ్స్టిట్యూట్ ఏ యూజ్ చేసామని డౌట్ ఉంది. పాస్ట్ హ్యాబిచువల్ లేదు, ఓకే సార్, యూజ్ చేయలేదండి. సార్ ఓకే సార్. నెక్స్ట్ సక్, ఆ విధంగా మనకి సక్ కంప్లీట్ అయింది ఇప్పటికి. ఓకే, సక్ కంప్లీట్ అయింది. సక్ ఫ్యూచర్ అయిపోయిందా సార్? సక్ ఫ్యూచర్ అయిపోయిందిగా. సక్ ఫ్యూచర్ ప్రజెంట్ కంటే ముందే, పాస్ట్ కంటే ముందే సక్ ఫ్యూచర్ కంప్లీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పానాకా ప్రయోగ్. పానాకా ప్రయోగ్ అన్ని టెన్సెస్లో యూజ్ చేయొచ్చు, కానీ ఓన్లీ మనం ఏం చేద్దాం అంటే కంటిన్యూస్ టెన్సెస్లో చూద్దాం. నేను దీపం వెలిగించగలుగుతూ ఉన్నాను, నువ్వు దీపం వెలిగించగలుగుతూ ఉన్నావు, అతను దీపం వెలిగించగలుగుతూ ఉన్నాడు, ఆమె దీపం వెలిగించగలుగుతూ ఉంది, వాళ్ళు దీపం వెలిగించగలుగుతూ ఉన్నారు, మేము దీపం వెలిగించగలుగుతూ ఉన్నాం, మీరు దీపం వెలిగించగలుగుతూ ఉన్నారా, వాళ్ళు దీపం వెలిగించలేకపోతున్నారా. ఓకే, స్టార్ట్ చేయండి. मैं दिया जला पा रहा हूँ और रही हूँ, तुम दिया जला पा रहे हो और रही हूँ, रही हो, वह दिया जला रहा है, जला पा रहा है, वह दिया जला पा रही है, वे दिया जला पा रहे हैं, हम दिया जला पा रहे हैं, क्या आप दिया जला पा रहे हैं, वे दिया जला पा नहीं रहे हैं, दिया नहीं जला पा रहे हैं, नहीं जला पा रहे, क्या वे दिया नहीं जला पा रहे. ओके, वेल डन. ओके, नेक्स्ट. मैं दिया जला पा रहा हूं, मैं दिया, तुम दिया जला पा रहे हो, वह दिया जला पा रहा है, वह दिया जला पा रही है, वे दिया जला पा रहे हैं, हम दिया जला पा रहे हैं, क्या आप दिया जला पा रहे हैं, क्या वे दिया नहीं जला पा रहे हैं. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏబుల్ టు అని చెప్తాం ఇంగ్లీష్లో కదా. ఓకే, ఐఎమ్ ఏబుల్ టు లైట్. ఓకే, ఐఎమ్ ఏబుల్ టు లైట్ ద లైట్.
సో అలా చెప్పేటప్పుడు ఐఎమ్ ఏబుల్ టు నవ్ ఐఎమ్ ఏబుల్ టు అంటే ఇప్పుడు నేను చేయగలుగుతూ ఉన్నాను ఓకే ఇలా. దీన్నే మళ్ళీ రహాథా రహే థే రహీ థీ వీటితో చెప్పొచ్చు. రహా హోంగా రహే హోంగే రహీ హోంగితో కూడా చెప్పొచ్చు. అంటే ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే పాస్ట్లో చేయగలుగుతూ ఉన్నాం, ఫ్యూచర్లో చేయగలుగుతూ ఉంటాం ఓకే. రహత అంటే అక్కడ పాయ మళ్ళా మారిపోతుంది ఏమో కదా సార్, పా వస్తుంది కదా, పారహాత పారహేతే, పా అలాగే ఉంటుంది, పా ఏం మారదు. పాయి పాత అది ఎప్పుడు మారుతుంది సార్? అది పాతి అనేవి ఏంటి అంటే అది జనరల్గా అన్ని టెన్సెస్లో చెప్పేటప్పుడు, సక్ ప్లేస్లో అన్ని టెన్సెస్లోనూ చెప్పేటప్పుడు ఓకే. అప్పుడు మీకు పానా కూడా పాతి, పారహా పారహే పారహి, పావుంగా పావుంగి పావోగి పాయేగా పాయింగి పాతాత పాతితే పాతితి ఓకే. నెక్స్ట్ పాయి ఇవన్నీ ఏంటివి అంటే మనం మేనేజ్ చేయగలిగాం, ఇలా చేయడం మేనేజ్ చేయగలిగాం అని చెప్పడం అనమాట. అంటే సక్తో పాటే యూజ్ చేస్తాం, బట్ అక్కడ మన సామర్థ్యాలు కాకుండా మేనేజ్ చేసేటప్పుడు ఇప్పుడు చూద్దాం ఒకసారి. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం, అయిపోతుందిగా. అంటే ఇప్పుడు దీపం వెలిగించడానికి మీరు ట్రై చేస్తున్నారు, అయితే గాలి ఎక్కువ వేస్తుంది అనమాట, గాలి వేస్తుంది. అసలు మీకు దీపం వెలిగించడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ బయట సపోర్ట్ లేదనమాట ఓకే. అలాంటప్పుడు కూడా మీరు దీపం వెలిగించగలుగుతూ ఉన్నారు. నేను ఇప్పుడు దీపం ఇప్పుడు కొద్దిగా గాలి తగ్గింది, నేను దీపాలు వెలిగించగలుగుతూ ఉన్నాను. అదే మీరు టెంపుల్లో దీపాలే వెలిగిస్తున్నారు, అయితే ఇప్పటివరకు గాలి వేయడం వల్ల ఏమైందంటే వెలిగించలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గాలి కామ్ డౌన్ అయింది, అప్పుడు మీరు వెలిగించడం మొదలు పెట్టారనమాట. ఇప్పుడు పర్లేదా వెలిగించగలుగుతున్నావా అంటే వెలిగించగలుగుతున్నాను, ఇప్పుడు కొద్దిగా గాలి తగ్గింది, ఇప్పుడు వెలిగించగలుగుతూ ఉన్నాను. అర్థమైందా? అలా ఏదైనా ఒక పని చేయగలుగుతూ ఉన్నానని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. అదే ప్రతిరోజు చేయగలుగుతానంటే సేమ్ అనమాట, అంటే సక్కలాగే సేమ్ కాదు, పా యూజ్ చేస్తాం అంతే ఇక్కడ ఓకేనా. చూద్దాం ఒకసారి, అంటే పానాతో చెప్దాం. నేను దీపం వెలిగించగలుగుతాను ఫ్యూచర్లో. నేను ఇంతకుముందు దీపం వెలిగించగలిగేవాడిని. అంటే ఇది ఏంటనమాట, మన సామర్థ్యం కాదు ఓకే. ఎదుట అంటే అక్కడ బయట ఉన్న సిచ్యువేషన్స్ మనకి సపోర్ట్ ఇచ్చాయన్నమాట. సపోర్ట్ ఇవ్వడం వల్ల మనం వెలిగించగలుగుతున్నాం ఓకే. వెలిగించగలిగాను పాస్ట్లో. నువ్వు దీపం వెలిగించగలిగాను, ఎందుకంటే కొద్దిగా గాలి తగ్గింది అందు గురించి వెలిగించగలిగాను ఓకే. నువ్వు వెలిగించగలుగుతావా అంటే వెలిగించగలుగుతాను, కొద్దిగా గాలి తగ్గిన తర్వాత వెలిగించగలుగుతాను, ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు బాగానే వెలిగించగలిగేవాడిని, ఈ మధ్య ఏంటంటే బాగా ఎక్కువగా వర్షాలు అవి రావడంతో బయట దీపాలు వెలిగించలేకపోతున్నాం ఓకేనా. అలా ఏదో చెప్తున్నాం అనమాట ఓకేనా. అంటే బయట ఎన్వైరన్మెంట్ మీకు సపోర్ట్ చేయట్లేదు ఓకే అలా ఓకే. మే దియా जला पाती हूँ और पाता हूँ. मैंने दिया मैं ओके. मैं दिया जला पाई జలపాయి వెలిగించగలుగుతాను ఫ్యూచర్ ఓకే. మే దియా జల सकूंगी నేను ఇంతకు ముందు దీపం వెలిగించగలిగేవాడిని ఓకే. మే इसके पहले दिया जला పాయ ఆర్ పాయి పాతేతి వెలిగించగలిగేవాడిని. ఇంతకు ముందు వెలిగించగలిగేవాడిని, పాస్ట్ హ్యాబిచువల్. या पाता और पाता थी यस पाती थी. मैं दिया जला पाता हूं पाती हूं, मैं दिया जला पाया पाई, मैं दिया जला पाऊंगी, मैं इसके पहले दिया जला पाता था पाती थी ఓకే. దియా జలా పాతా పాతి థీ. ఇది ఏం మాట్లాడినా టైప్ చేసేస్తుంది ఓకే. అర్థం కదా మీకు ఎలా 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 అనేది క్లియర్. ప్లూరల్ ఎక్కడైనా వస్తే పాయే వస్తుంది కదా సార్. మేము అన్నప్పుడు పాయే వస్తుంది ఓకే. మేము అన్నప్పుడు పాయే వస్తుంది. జలపాయే లాస్ట్ సెంటెన్స్ లో పతాతా వచ్చింది, పతాతా వచ్చింది. పాత సెంటెన్స్ బిల్డర్ లో ఈ పాత పాయి వచ్చినప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది సార్, మీరు చెప్పలేదు కదా ఇవి ఎలా వస్తున్నాయని. ఇప్పుడు అర్థమైంది సార్ ఓకే. నెక్స్ట్ పానక ప్రయోగ అయిన తర్వాత చాహనా కా ప్రయోగ కదా ఓకే. నేను దీపం వెలిగించాలని అనుకుంటున్నాను, నువ్వు దీపం వెలిగించాలనుకుంటున్నావు, అతను దీపం వెలిగించాలనుకుంటున్నాడు, ఆమె దీపం వెలిగించాలనుకుంటుంది, వాళ్ళు దీపం వెలిగించాలనుకుంటున్నారు, మేము దీపం వెలిగించాలనుకుంటున్నాం, నువ్వు దీపం వెలిగించాలనుకుంటున్నావా, నువ్వు దీపం వెలిగించాలని అనుకుంటున్నావా, ఆమె దీపం వెలిగించాలని అనుకోవట్లేదా. ఒక వర్బ్ని ఇన్ని రకాలుగా రాయడం వచ్చేస్తే
ఒక భాషలో నేర్చుకోవడం కాదండి, అది రీసెర్చ్ చేయడం అంటారు అన్నమాట దాన్ని. ఓకే, మీరు ఇప్పుడు నేర్చుకోవట్లేదు, ఏం చేస్తున్నారు? ఒక లాంగ్వేజ్ మీద దాడి చేస్తున్నారు మీరు. ఓకే ఓకే, ఇది ఎలాంటి దాడి అంటే ఇరాన్ మీద అమెరికా చేసిన దాడి కంటే చాలా ప్రమాదకరమైన దాడి అనమాట ఇది. ఓకే, హిందీ మీద మీరు చేస్తున్న దాడి మామూలు దాడి కాదు ఇది. ఓకే, అది మీరు ఏదో మామూలుగా నేర్చుకుంటున్నాను అనుకుంటున్నారేమో, కాదు. మీరు చేసేది ఏంటంటే ఇది ఒక విధ్వంసం అనమాట. ఒక రీసెర్చ్ ఇది. ఓకే, ఇది అందరూ చేయలేరండి యాక్చువల్గా, చాలా ఇంట్రెస్ట్ ఉంటే కానీ చేయలేరు. मैं दिया जलाना चाहता हूँ और चाहती हूँ. वेरी गुड. मैं दिया जलाना चाहता हूँ, जलाना चाहती हूँ. तुम दिया जलाना चाहते हो और चाहती हो. हाँ, तुम दिया जलाना चाहते हो, चाहती हो. वह दिया जलाना चाहता है, चाहती है. हाँ, वह दिया जलाना चाहती है. वह दिया जलाना चाहती है. वे दिया जलाना चाहते हैं. वे दिया जलाना चाहते हैं. हम दिया जलाना चाहते हैं. क्या तुम दिया जलाना चाहते हो? चाहते हो. क्या तुम दिया जलाना चाहते हो? या ఆమె దీపం వెలిగించాలనుకోవట్లేదా? क्या वह दिया जलाना नहीं चाहती है? चाहती है. क्या वो दिया जलाना नहीं चाहती है? వెరీ నైస్, వెరీ నైస్. మే దియా జలానా చాహతా హూ, చాహతీ హూ. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలని అనుకుంటున్నాము, నేను రావాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, ఏం చెప్పాలనుకున్నా కూడా చాహతా హూ, చాహతీ హూ. తుమ్ దియా జలానా చాహతే హో, చాహతీ హో. వహ్ దియా జలానా చాహతా హై, వహ్ దియా జలానా చాహతీ హై. వే దియా జలానా చాహతే హై. हम दिया जलाना चाहते हैं. क्या तुम दिया जलाना चाहते हो या चाहती हो? क्या वह दिया नहीं जलाना चाहती है? క్లియర్. అనుకుంటున్నావా, అనుకోవట్లేదా? ఇలా మనం. ఓకే, నెక్స్ట్. నేను ఒక పని చేయాలని అనుకున్నాను గతంలో, ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేస్తాం? నేను దీపం వెలిగించాలని అనుకున్నాను, నువ్వు దీపం వెలిగించాలని అనుకున్నావు, అతను దీపం వెలిగించాలని అనుకున్నాడు, ఆమె దీపం వెలిగించాలని అనుకుంది, వాళ్ళు దీపం వెలిగించాలనుకున్నారు, మేము దీపం వెలిగించాలనుకున్నాము, సీత దీపం వెలిగించాలని అనుకుందా, రామ్ దీపం వెలిగించాలని అనుకోలేదా? शुरू कीजिए. मैं दिया जलाना चाहता था और चाहती थी. तुम दिया जलाना चाहते थे. वह दिया जलाना चाहता था. वह दिया जलाना चाहती थी. वे दिया जलाना चाहते थे. हम दिया जलाना चाहते थे. सीता दिया जलाना चाहता. क्या सीता दिया जलाना चाहती थी? क्या राम दिया जलाना चाहता था? नहीं चाहता था. అనుకోవట్లేదా? नहीं चाहता था. दिया नहीं जलाना चाहता था. मैं दिया जलाना चाहता हूँ, चाहती हूँ. तुम दिया जलाना चाहते हो, चाहती हो. वह दिया जलाना चाहता है, वह दिया जलाना चाहती है, वे दिया जलाना चाहते हैं. 1 సెకండ్ అండి, 1 సెకండ్. చాహతే హై అదే ఓకే ఓకే, పాస్ట్ టెన్స్ కదా, అనుకున్నాను కదా. 1 సెకండ్, సారీ. నేను ఏదో ఆలోచిస్తూ ఏడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మే దియా జలానా చాహతా థా, చాహతీ థీ. తుమ్ దియా జలానా చాహతే థే, చాహతీ థీ. వహ్ దియా జలానా చాహతా థా, వహ్ దియా జలానా చాహతీ థీ. वे दिया जलाना चाहते थे, हम दिया जलाना चाहते थे. सीता दिया जलाना चाहती थी. क्या राम दिया नहीं जलाना चाहता था? ఓకే ఓకే. సో ఇలా ఏదైనా ఒక పని చెయ్యాలని అనుకోలేదా అని చెప్పే సందర్భంలో చెప్పొచ్చు. అలాగే ఫ్యూచర్లో చెయ్యాలని అనుకుంటాము అనేది ఎక్కడ కూడా ఉండదు అనమాట. యాక్చువల్గా ఫ్యూచర్లో చేయాలని అనుకుంటారు అనేది ఎక్కడ ఉండదు. ఒకవేళ ఉంటే కనుక ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీరు వైజాగ్ వస్తే ఇక్కడే ఉండాలని అనుకుంటారు. ఓకే, అర్థమైంది అంటే ఇలా అలా అన్నమాట యాక్చువల్గా. ఓకే, సో అలా ఏదైనా కూడా మీరు అనుకుంటారు. ఒకసారి వస్తే కనుక అలా అనుకుంటారు. లేదా ఒకసారి మీరు అంటారు ఏంటంటే, నాకు టీ త్రాగే అలవాట్లేదు, నాకు కాఫీ త్రాగే అలవాట్లేదు అని చెప్తారు. చెప్తే అప్పుడు నేను అంటాను ఏంటంటే, ఒకసారి నేను పెట్టిన టీ త్రాగితే లేదా కాఫీ త్రాగితే మీరు మళ్ళీ మళ్ళీ త్రాగాలని అనుకుంటారు. అలాంటప్పుడు చాహేంగే అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, చాహోంగా అది ఆ సిచ్యువేషన్లో మాత్రం వస్తుంది అది. ఓకే, బార్ పీనా చాహేంగే అంటే అర్థం ఏంటి, మళ్ళీ మళ్ళీ తాగాలని అనుకుంటారు.
అలాంటి సిచ్యువేషన్లో ఈ చాహూంగా చాహూంగి చాహోగే చాహోగి చాహేంగే చాహేంగి చాహేంగి చాహేగా చాహేగి చాహేంగే చాహేంగి ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, క్లియర్. చాహ్నాక ప్రయోగం అయిన తర్వాత పడ్నాక ప్రయోగం. పడి చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక పని చెయ్యాల్సి వస్తుంది అని చెప్పడం, చేయాల్సి వస్తుంది. క్లియర్, స్టార్ట్ చేద్దాం. నేను ప్రతిరోజు దీపం వెలిగించాల్సి వస్తుంది, నువ్వు దీపం వెలిగించాల్సి వస్తుంది, అతను దీపం వెలిగించాల్సి వస్తుంది, ఆమె దీపం వెలిగించాల్సి వస్తుంది, వాళ్ళు దీపం వెలిగించాల్సి వస్తుంది, మేము దీపం వెలిగించాల్సి వస్తుంది, నువ్వు ప్రతిరోజు దీపం వెలిగించాల్సి వస్తుందా? ఓకే. मैं हर दिन दिया जलाना पड़ता हूँ और पड़ती हूँ. मुझे मुझे हर दिन दिया जलाना पड़ता है. नेक्स्ट. तुम्हें हर दिन दीप जलाना पड़ता है. तुम्हें दिया जलाना पड़ता है. नेक्स्ट. उसे दीप जलाना पड़ता है. उसे दिया जलाना पड़ता है. उसे दीप जलाना पड़ता है. उसे दीप जलाना पड़ता है. उन्होंने दीप जला उन्हें सर वाले उन्हें दीप जलाना पड़ता है. అన్నిటికీ పడతా है, ఎందుకంటే ఇక్కడ కోఆపరేటివ్ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ కి ఎప్పుడు కూడా పడతా है వస్తుంది. ఓకే, పడతా है. उन्होंने दीप जलाया पड़ता है. क्या तुम्हें हर दिन दीप जलाना पड़ता है? हमें दिया जलाना पड़ता है. क्या तुम्हें दिया जलाना पड़ता है? वेरी नाइस, वेरी नाइस. मुझे हर दिन दिया जलाना पड़ता है. సార్ అప్పుడు నాకు వస్తుంది కదా సార్, నేను వస్తుందా సార్? నేను ప్రతిరోజు దీపం వెలిగించాల్సి వస్తుంది. మనం తెలుగులో నేను అన్నా కూడా హిందీలో ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే కోపరత్యం యాడ్ చేయాలి. పడ్నాక ప్రయోగం వచ్చినప్పుడు కోపరత్యం యాడ్ చేయాలనేది మనం రూల్ చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని मुझे हर दिन दिया जलाना पड़ता है. तुम्हें दिया जलाना पड़ता है. उसे दिया जलाना पड़ता है. उसे दिया जलाना पड़ता है. उन्हें दिया जलाना पड़ता है. हमें दिया जलाना पड़ता है. क्या तुम्हें दिया जलाना पड़ता है? సార్ ఇది కూడా సేమ్ పాస్ట్ టెన్స్ లోనే ఉంది, కాకపోతే పాస్ట్ టెన్స్ కి నే వస్తుంది, ఇక్కడేమో కో యాడ్ చేస్తాము, బట్ ఆబ్జెక్ట్ ను ఫాలో అవుతుంది అంతే కదా సార్. సర్వనామం దియా దియా అని వచ్చింది కాబట్టి జలానా పడతా హై అని చెప్పాం అనమాట. ఓకే సార్. అదే మీరు యాక్చువల్గా చూడండి, ఇక్కడ దియా మేల్ జెండర్. ఓకే, అదే మీరు సాయి మోంబత్తి మోంబత్తి అంటే క్యాండిల్ అనమాట. మోంబత్తి అంటే క్యాండిల్, ఫీమేల్ జెండర్. ఒకవేళ మీరు కొవ్వొత్తి వెలిగించాల్సి ఉంటుంది అని ఏదని చెప్పాలనుకోండి, కొవ్వొత్తి వెలిగించాల్సి వస్తుంది అని చెప్పాలనుకోండి, అప్పుడేం చెప్తాం? मुझे मोमबत्ती जलाना पड़ती है. నేను కొవ్వొత్తి వెలిగించాల్సి వస్తుంది. मुझे मोमबत्ती जलाना पड़ती है. मुझे मोमबत्ती जलानी पड़ती है. జలాని, yes. చూసారా, అక్కడ జలాన్నా కాస్త జలానీగా మారింది అనమాట. జలానీగా మారింది. అదే ఒకవేళ నేను దీపాలు వెలిగించాల్సి వస్తుందని చెప్పాలనుకోండి, జలానే పడితే నేను దీపాలు వెలిగించాల్సి వస్తుంది. दिए जलाने पड़ते हैं. मुझे दिए जलाने पड़ते हैं. అర్థమైందా మీకు? అక్కడ కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ ఏంటంటే చూడండి, మోంబత్తి అనేది స్త్రీలింగం కాబట్టి జలానీ పడితే హై దీన్ని ఫాలో అయింది. ఇక్కడ దియే అనేది పుల్లింగ బహువచనం కాబట్టి జలానే పడితే హై. ఓకే, సో అలా పడ్నాక ప్రయోగ్ తీసుకుంది. క్లియర్. మరి నెక్స్ట్ పడ్నాక ప్రయోగ్ ప్రజెంట్ టెన్స్ అయింది. పడ్నాక ప్రయోగ్ ప్రజెంట్ టెన్స్లో చేసాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చేయాల్సి వచ్చేది అని చెప్పడం. ఓకేనా? నేను ఇంతకుముందు దీపం వెలిగించాల్సి వచ్చేది, నువ్వు ఇంతకుముందు క్రొవ్వొత్తి వెలిగించాల్సి వచ్చేది, అతను ఇంతకుముందు దీపాలు వెలిగించాల్సి వచ్చేది, ఆమెకు ఇంతకుముందు క్రొవ్వొత్తులు వెలిగించాల్సి వచ్చేది, వాళ్ళు ఇంతకుముందు దీపాలు వెలిగించాల్సి వచ్చేది, మేము ఇంతకుముందు క్రొవ్వొత్తులు వెలిగించాల్సి వచ్చేది, ఆమె ఇంతకుముందు దీపం వెలిగించాల్సి వచ్చేదా, అతనికి ఇంతకుముందు క్రొవ్వొత్తి వెలిగించాల్సి వచ్చేదా? मुझे इसके पहले दिया जलाना पड़ता था. तुम्हें इसके पहले मोमबत्ती जलानी पड़ती थी. उसे इसके पहले दिए जलाने पड़ते थे.
जलाना पड़ती थी दीपा जलाने पड़ते थे। जलाने पड़ते थे पड़ते थे उसे इसके इसके पहले पहले मोमबत्तियां मोमबत्तियां जलाने पड़ते जलानी पड़ती थी पड़ती थी थी वो पेंट डॉट पड़ती పెడదాం थी। లాస్ట్ थी पेंट डॉट పెడదాం हाथ पटाली उन्हें इसके पहले उन्हें इसके पहले दिए दिए जलाने पड़ते थे जलाने पड़ते थे हमको हमें इसके पहले मोमबत्तियां जलानी पड़ती थी उसे उसे इसके पहले दिया जलाना पड़ता था क्या उसे इसके पहले मोमबत्तियां जलानी पड़ती थी వెరీ గుడ్ ఓకే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది బ్రెయిన్కి ఉన్న అతిపెద్ద ఎక్సర్సైజ్ అంట ఓకే సో ఎందుకంటే ఇందుకే అనమాట ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని వాటన్నిటిని అప్లై చేస్తూ మాట్లాడాలి ఇంకా అంతకుమించి పెద్ద ఎక్సర్సైజ్ ఏముంటుంది లాంగ్వేజ్కి అందు గురించి 4-5 భాషలు మాట్లాడే వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుందంట ఓకే ఎందుకు పనిచేయదు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓకే मुझे इसके पहले दिया जलाना पड़ता था तुम्हें इसके पहले मोमबत्ती जलानी पड़ती थी उसे इसके पहले दिए जलाने पड़ते थे उसे इसके पहले मोमबत्तियां जलानी पड़ती थी उन्हें इसके पहले दिए जलाने पड़ते थे हमें इसके पहले मोमबत्तियां जलानी पड़ती थीं उसे इसके पहले दिया जलाना पड़ता था क्या अरे क्या मिस अने लास्ट में बेटा गुరించి क्या उसे इसके पहले मोमबत्ती नहीं जलानी पड़ती थी వెరీ నైస్ ఇప్పుడు ఫ్యూచర్లో చెయ్యాల్సి వస్తుంది ఫ్యూచర్లో చేయాల్సి వస్తుంది మీకు ఎలా చేయాల్సి వస్తుంది అలా చేయాల్సి వస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్పాలి ఓకే చూద్దాం నేను రేపు దీపం వెలిగించాల్సి వస్తుంది నువ్వు రేపు కొవ్వొత్తి వెలిగించాల్సి వస్తుంది అతను రేపు దీపాలు వెలిగించాల్సి వస్తుంది ఆమె రేపు కొవ్వొత్తులు వెలిగించాల్సి వస్తుంది వాళ్ళు రేపు దీపాలు వెలిగించాల్సి వస్తుంది మేము రేపు కొవ్వొత్తి వెలిగించాల్సి వస్తుంది మీరు రేపు కొవ్వొత్తి వెలిగించాల్సి వస్తుందా शुरू कीजिए मुझे कल दिया जलाना पड़ेगा तुम्हें कल मोमबत्ती जलना पड़ेगी मोमबत्ती सॉरी पड़ेगी जलनी पड़ेगी कल दिए जलाने पड़ेंगे वन सेकंड तुम्हें सॉरी उसे कल जलने पड़ेंगे उसे कल जलानी पड़ेगी उन्हें कल दिए जलाने पड़ेंगे हमें कल मोमबत्तियां जलानी पड़ेंगी मोमबत्ती जलानी पड़ेगी ఒకటే కదా पड़ेगी यस सर क्या आपको कल मोमबत्ती जलानी पड़ेगी मुझे कल दिया जलाना पड़ेगा मुझे कल दिया जलाना पड़ेगा तुम्हें कल मोमबत्ती जलानी पड़ेगी उसे कल दिए जलाने पड़ेंगे उसे कल मोमबत्तियां जलानी पड़ेंगी उन्हें कल दिए जलाने पड़ेंगे हमें कल मोमबत्ती जलानी पड़ेगी क्या आपको कल मोमबत्ती जलानी पड़ेगी ఓకే వెల్ డన్ సో అలా ఫ్యూచర్లో ఏదైనా ఒక పని సార్ నేను ఒక 5 minutes ఉండగలను సార్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి ఓకే మేడం ఓకే అయిపోయింది కూడా మనకు ఆల్మోస్ట్ ఓకే లాస్ట్ ఇంకా పడి అవి చూసి సరిపోద్ది అంతే ఓకే ఏదైనా ఒక పని చెయ్యాల్సి వచ్చింది గతంలో అని చెప్పడం ఏదైనా ఒక పని చెయ్యాల్సి వచ్చింది ఓకే నేను దీపం వెలిగించాల్సి వచ్చింది నువ్వు దీపం వెలిగించాల్సి వచ్చింది అతను దీపం వెలిగించాల్సి వచ్చింది ఆమె దీపం వెలిగించాల్సి వచ్చింది వాళ్ళ దీపం వెలిగించాల్సి వచ్చింది మాకు దీపం వెలిగించాల్సి వచ్చింది మీరు దీపం వెలిగించాల్సి వచ్చిందా అంతే స్టార్ట్ मुझे दिया जलाना पड़ा तुम्हें दिया जलाना पड़ा उसे दिया जलाना पड़ा
उन्हें दिया जलाना पड़ा हमें हमको दिया जलाना पड़ा हमें दीप जलाना पड़ा దియా జలానా आपको क्या आपको दिया जलाना पड़ा दिया जलाना पड़ा అంతే ముజే దియా జలానా పడా ముజే దియా జలానా పడా తుమే దియా జలానా పడా ఉసే దియా జలానా పడా హమే దియా జలానా పడా है కదా సార్ ఉన్హే దియా జలానా పడా క్యా ఆప్కో దియా జలానా పడా ఎక్సలెంట్ అండి మ్యాథ్స్ కంప్లీట్ చేసేసాం మొత్తం ఇది ఒక హిస్టరీ అనమాట గ్రేట్ సార్ ఓకే ఇది మామూలు విషయం కాదు నియర్లీ మనం 389 లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసాం అంటే ఇలా లైన్స్ రాసాం యాక్చువల్గా అంటే నియర్లీ ఒక 376 అంటే 376 డివైడెడ్ బై 2 అనమాట అంటే కదా అన్ని లైన్స్ ఆఫ్ అన్ని సెంటెన్సెస్ రాసాం మనం సూపర్ ఓకే నేను ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా బ్లాగ్లో చాలా నీట్గా డిజైన్ చేసి ఇస్తాను ప్లస్ దాంతోపాటు వాయిస్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఫ్రీ ఉన్న టైంలో వింటూ ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ధన్యవాద్ శుభదిన్ థ్యాంక్ యూ